గాలిగాళ్లపై జాలి అంటూ ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఫేస్బుక్లో 17 జూన్ 2024 తారీఖున చేసిన పోస్ట్ ఇది. ఎంబీబీఎస్లో సీటు వస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే ఇండియాలో ప్రతి తల్లిదండ్రి నమ్మకం. కొన్ని నిజాలు చూద్దాం. నీట్ పరీక్ష రాసేది 25 లక్షలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు 55,000. ఇదే సంఖ్యలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వస్తే ముఖ్యంగా బి కేటగిరీ 50 నుంచి 60% ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు బి కేటగిరీలోనే ఉంటాయి. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి 5.5 ఏళ్ళు, ₹1,00,00,000 ఖర్చు. నేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ చేసిన వారికి వచ్చే నెల జీతం 25-30 వేలు. అది నైట్ షిఫ్ట్, ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం. ₹1,00,00,000 బ్యాంకులో వేసుకుంటే నెలకు వచ్చే వడ్డీ 60,000. అంటే జీవితంలో 6 ఏళ్ళు, అటుపై నెలకు 30,000 లాస్. ఇది లెక్క. ఇంకో కోణంలో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 1000 జనాభాకు ఒక డాక్టర్ చాలు. అమెరికాలో 1000 జనాభాకు 2.6, ఆస్ట్రేలియాలో 3.8, తమిళనాడులో 1000కి 4. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కన్నా అమెరికా కన్నా ఆస్ట్రేలియా కన్నా తమిళనాడులో డాక్టర్లు ఎక్కువ. ఇది చాలదన్నట్టు ఆ రాష్ట్రం ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాపనకు పూనుకుంటోంది. అక్కడ ప్రతి మెడికల్ కాలేజీ ఓనర్ రాజకీయ నాయకుడే. మెడికల్ కాలేజీ స్థాపన లాభాల గని. ఇలా సాగితే డాక్టర్లకు పూట గడవని స్థితి వచ్చేస్తుంది, పీజీ సూపర్ స్పెషాలిటీ చేసిన వారికి తప్ప. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ వచ్చే అవకాశం 5% మాత్రమే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ చేయాలంటే మరో 2-3 కోట్ల ఖర్చు. తిరిగి లెక్క అక్కడికే వస్తుంది. అయ్యా, దానాదీనా చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 1 కోటి ఖర్చు పెట్టి జీవితంలో 6 ఏళ్ళు ధారబోసి నాసిరకం చదువుతో బయటకు వచ్చి డాక్టర్ ఉద్యోగం దొరక్క రియల్ ఎస్టేట్, హోటల్స్ లాంటి ప్రైవేట్ సంస్థల్లో చిన్నా చితకా ఉద్యోగాల్లో అంటే 10-20 వేలకు డాక్టర్లు ఎదురు చూసే రోజు త్వరలో రానుంది. ఇది చాలదన్నట్టు ప్రపంచంలో ఎక్కడో దూరదేశాలకు వెళ్ళి అమ్మా నాన్న డబ్బుతో ఎంబీబీఎస్ చేసిన వారి పరిస్థితి మరీ దయానీయం. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు ఎఫ్ఎంజీఈ అనే భారత ప్రభుత్వ ప్రామాణిక పరీక్ష రాయాలి. అప్పుడే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్. ఈ పరీక్షలో 100కి 20 మంది కూడా పాస్ కారు. మిగతా వారు ఏదో వృత్తిలో సెటిల్ కావాల్సిందే. తల్లిదండ్రులు, మీ ప్రేమ, మీ డబ్బులు చల్లంగుండా ఎలాగైనా మనోడిని మనమ్మాయిని తెల్లకోట్లో చూడాలనే తపన వల్ల వారికి రాబోయే రోజుల్లో బ్లూ కాలర్ ఉద్యోగమైనా దక్కుతుందో లేదో ఆలోచించండి. గాలివాటం, గొర్రెదాటు, మంద మనస్తత్వం, నిజాలు చేదుగా ఉంటాయి, సారీ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.